జైవిక్ ఫ్యామిలీ పార్ట్నర్స్ అందరికీ స్వాగతం. ఈరోజు మనం మన పనిలో అన్నిటికన్నా ముఖ్యమైన ఒక విషయం గురించి మాట్లాడుకుందాం. ఇది కేవలం టెక్నికల్ విషయం కాదు, ఇది మన క్రెడిబిలిటీ గురించి, ఫీల్డ్లో కస్టమర్ మన మీద పెట్టే నమ్మకం గురించి. మీరు అక్కడ జైవిక్కు ప్రతినిధులు, సో మీ మాటకి విలువ ఉంటుంది. ఆ విలువను ఎలా కాపాడుకోవాలో, ఎలా పెంచుకోవాలో ఈ సెషన్లో చూద్దాం. ఈ ఒక్క వాక్యం, ఇదే మన బిజినెస్ అంతా, బాగా గుర్తుపెట్టుకోండి. మనం కేవలం సోలార్ ప్యానెల్ నమ్మట్లేదు, మనం ఒక ప్రామిస్ చేస్తున్నాం. ఒక ఫ్యామిలీకి మీరొక సిస్టమ్ని సజెస్ట్ చేసినప్పుడు మీరు వాళ్ళకి ఒక భరోసా ఇస్తున్నారు. మీ కరెంట్ బిల్ ఖచ్చితంగా తగ్గుతుంది, మీ డబ్బుకి సరైన విలువ వస్తుంది, మీ ఫ్యూచర్ సేఫ్ అని ఒక మాట ఇస్తున్నారు. ఆ మాటని మనం నిలబెట్టుకోవాలి. మరి ఆ భరోసా నిలబడాలంటే దానికి గుండెకాయలాంటిది ఈ సైజింగ్. దీన్ని మీరు కరెక్ట్గా చేశారంటే మీరు కేవలం ఒక సేల్ చేసినట్టు కాదు, ఒక మంచి సంబంధాన్ని కట్టుకున్నట్టు. మీ ప్రొఫెషనల్ రెప్యుటేషన్కి ఇదే ఫౌండేషన్. ఇది సరిగ్గా చేస్తేనే కస్టమర్ మిమ్మల్ని నమ్ముతారు, మన జైవిక్ బ్రాండ్ని నమ్ముతారు. చూడండి, రెండు వైపులా ప్రమాదమే. ఒకవేళ మీరు చెప్పిన సిస్టమ్ చిన్నదైతే కస్టమర్ ఏమనుకుంటాడు? అయ్యో, వీళ్లు చెప్పిందొకటే అయ్యిందొకటి, నా బిల్లింకా వస్తూనే ఉంది అని నిరాశపడతాడు. అదే మీరు అవసరం కన్నా పెద్ద సిస్టమ్ ఇస్తే, నా దగ్గర అనవసరంగా ఎక్కువ డబ్బులు తీసుకున్నారు అని ఫీలవుతాడు. రెండు కేసుల్లోనూ డ్యామేజ్ అయ్యేది జైవిక్ పేరు మాత్రమే కాదు, మార్కెట్లో మీ పేరు, మీ క్రెడిబిలిటీ. అందుకే ఈ విషయాన్ని మైండ్లో ఫిక్స్ చేసుకోండి. కరెక్ట్ సైజింగ్ అనేది ఒక ఆప్షన్ కాదు, అది మన బాధ్యత, మన ప్రొఫెషనల్ రెస్పాన్సిబిలిటీ. మనం జైవిక్లో నిలబెట్టే ప్రతి స్టాండర్డ్కి ఇదే బేస్. దీన్నిప్పుడు లైట్ తీసుకోవద్దు. సరే, మరి ఇంత ముఖ్యమైన ఈ సైజింగ్ను మనం ఎలా చెయ్యాలి, ఎక్కడ మొదలుపెట్టాలి? పెద్ద కష్టమేం కాదు, చాలా సింపుల్. మన ప్రతి ప్రాజెక్ట్కి స్టార్టింగ్ పాయింట్ ఒక్కటే, కస్టమర్ కరెంట్ బిల్లు. అదే మనకు నిజం చెప్తుంది, అదే మన సోర్స్ ఆఫ్ ట్రూత్. మనకు కావాల్సిందొకటే, ఆ ఇంట్లో నెలకి ఎన్ని యూనిట్లు వాడుతున్నారు. దీన్నే మనం కిలోవాట్ అవర్స్ అంటే కిలోవాట్ అవర్ అంటాం. బిల్లు మీద కన్జ్యూమ్డ్ యూనిట్స్ అని ఉంటుంది కదా, ఆ నంబర్ తీసుకోవాలి. ఇక్కడ ఒక చిన్న జాగ్రత్త, చాలా ఏరియాల్లో బిల్లులు 2 నెలలకొకసారి వస్తాయి. ఆ బిల్లు మీదున్న నంబర్ని అప్పుడే తీసుకోకూడదు, దాన్ని 2తో భాగించాలి. ఎందుకంటే మనకు నెలకి ఎంత వాడుతున్నారు అనే యావరేజ్ కావాలి. మన క్యాలిక్యులేషన్ అంతా దానిమీదే ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు మా 15 ఏళ్ల అనుభవంలో వందల కొద్ది ఇన్స్టలేషన్స్ తర్వాత మేం కనుక్కున్న ఒక సింపుల్ టెక్నిక్, ఒక సీక్రెట్ చెప్తాను. మేం దీన్ని జైవిక్ 120 రూల్ అని పిలుస్తాం. ఇది మీ పనిని చాలా సులభం చేస్తుంది. చూడండి, మన ఏరియాల్లో అంటే ఆంధ్రప్రదేశ్, ఒడిశా లాంటి చోట్ల ఉన్న ఎండ, వాన, మబ్బులు వీటన్నిటినీ లెక్కలోకి తీసుకున్నాక ఒక 1 కిలోవాట్ సోలార్ సిస్టమ్ రోజుకి యావరేజ్గా 4 యూనిట్ల కరెంట్ని ఇస్తుంది. ఇది గ్యారెంటీ. ఇది ల్యాబ్లో వచ్చిన నంబర్ కాదు, ఫీల్డ్లో మేం చూసిన రియల్ నంబర్. సో ఇప్పుడు లెక్కెంత సింపుల్లో చూడండి. రోజుకి 4 యూనిట్లు అంటే నెలకెన్ని? 30 రోజులు కాబట్టి 4 ఇంటూ 30 120 యూనిట్లు. అంతే. ఈ ఒక్క నంబర్తో మన పని చాలా ఈజీ అయిపోతుంది. మళ్ళీ చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి, 1 కిలోవాట్ సోలార్ సిస్టమ్ ఈక్వల్ టు నెలకు 120 యూనిట్లు. ఇదే మన మ్యాజిక్ నంబర్. మన ఫార్ములా అంతా దీనిమీదే నడుస్తుంది. ఇప్పుడు ఫార్ములా చూస్తే మీరే ఆశ్చర్యపోతారు. కస్టమర్ వాడిన నెలవారీ యూనిట్లని 120తో భాగించడమే. అంతే. ఒక కస్టమర్ నెలకి 300 యూనిట్లు వాడారనుకోండి, 300 డివైడెడ్ బై 120 ఎంత? 2.5 కిలోవాట్స్. సింపుల్. ఇంకో ఎగ్జాంపుల్, 480 యూనిట్లు వాడితే 480 డివైడెడ్ బై 120 4 కిలోవాట్ సిస్టమ్. చూసారా ఎంత ఈజీనో? ఒక్క నిమిషంలో మీరు కస్టమర్కి కరెక్ట్ సైజ్ని సజెస్ట్ చేయగలరు. మా 15 ఏళ్ల ఎక్స్పీరియన్స్ మొత్తం ఈ ఒక్క నంబర్లో ఉంది, 120. ఇదొక్కటి గుర్తుంటే చాలు, మీరు 90% కేసుల్లో కాన్ఫిడెంట్గా కరెక్ట్ సిస్టమ్ సైజ్ని చెప్పేయగలరు. అయితే ఫార్ములా ఒకటే సరిపోదు, అది కేవలం ఒక స్టార్టింగ్ పాయింట్. ఇక్కడే మీ తెలివి, మీ అనుభవం అవసరమవుతుంది. ఫార్ములా ఎవరైనా వాడగలరు, కానీ ఒక జైవిక్ ప్రొఫెషనల్కి బయట మార్కెట్లో ఉండేవాళ్లకి తేడా ఇక్కడే వస్తుంది. అదే మీ ఎక్స్పర్ట్ టచ్. మీరు సైట్కి వెళ్ళినప్పుడు కేవలం లెక్కలు కాదు, మీ కళ్ళు కూడా పనిచేయాలి. రూఫ్ మీద ప్లేస్ ఉందా? ఆ రూఫ్ సౌత్ ఫేసింగ్లో ఉందా? అన్నిటికన్నా ముఖ్యం షేడింగ్ అంటే నీడ. పక్కన చెట్టుందా? వాటర్ ట్యాంక్ నీడపడుతోందా?
గుర్తుంచుకోండి, ఒక్క గంట నీడపడినా ప్రొడక్షన్ చాలా దెబ్బతింటుంది. అలాగే కస్టమర్తో మాట్లాడండి. సార్, ఫ్యూచర్లో ఏసీ కొనే ప్లానుందా? ఎలక్ట్రిక్ వెహికల్ తీసుకుంటారా అని అడగండి. వాళ్ల భవిష్యత్ అవసరాలను కూడా మనం ఆలోచించి చెప్పాలి. అదే మన స్పెషాలిటీ. ఇంకొక చాలా ముఖ్యమైన విషయం, కస్టమర్కి నిజం చెప్పాలి. సార్, వర్షాకాలంలో ప్రొడక్షన్ కొంచెం తగ్గుతుంది, ఎండాకాలంలో పెరుగుతుంది, మనం నెల నెలా ఒకే నెంబర్ అమ్మట్లేదు, సంవత్సరం మొత్తం మీద మీకు ఇంత ఆదా అవుతుందని గ్యారంటీ ఇస్తున్నాం అని క్లియర్గా చెప్పాలి. ఈ ట్రాన్స్పరెన్సీ మనల్ని నిలబెడుతుంది. సరే, ఇప్పటిదాకా మనం టెక్నికల్గా చాలా విషయాలు నేర్చుకున్నాం. కానీ ఈ నాలెడ్జ్ని మనం సేల్స్లోకి ఎలా మార్చాలి? కస్టమర్ నమ్మకాన్ని గెలుచుకోవడానికి దీన్ని ఎలా వాడాలి? ఇదే మన అసలైన బలం. మీరు కస్టమర్ దగ్గర కూర్చుని వాళ్ల బిల్లు తీసుకుని, చూడండి మేడం, మీ నెల వాడకం 300 యూనిట్లు. మా జేవిక్ రూల్ ప్రకారం 120తో భాగిస్తే మీకు 2.5 కిలోవాట్ సిస్టమ్ పర్ఫెక్ట్గా సరిపోతుంది అని ఎప్పుడైతే వివరిస్తారో అప్పుడు వాళ్ళు మిమ్మల్ని ఒక సేల్స్ పర్సన్లా చూడరు, ఒక ఎక్స్పర్ట్లా చూస్తారు, గౌరవిస్తారు. అప్పుడు వాళ్ళు నమ్మకంతో కొంటారు, ఇంకో నలుగురికి మన గురించి చెప్తారు. అదే మనకు కావాల్సింది. సో, ప్రతిసారీ కస్టమర్ని కలిసినప్పుడు మిమ్మల్ని మీరు ఈ ప్రశ్న వేసుకోండి: నేను కేవలం ఒక లెక్క చేస్తున్నానా, లేక ఒక బంధాన్ని నిర్మిస్తున్నానా? మన పని లెక్కలు కాదు, నమ్మకాన్ని నిర్మించడం. అదే జైవిక్ అంటే. ఈరోజు సెషన్కు హాజరైనందుకు అందరికీ ధన్యవాదాలు. మన నెక్స్ట్ సెషన్లో ఇంట్లో ఉండే ఏసీ, ఫ్రిడ్జ్, మోటార్ లాంటివి ఎంత కరెంట్ తీసుకుంటాయో వివరంగా చూద్దాం. ఆ నాలెడ్జ్తో మీ సలహాలు ఇంకా పర్ఫెక్ట్గా మారతాయి. గుర్తుంచుకోండి, మీ విజయం మనందరి విజయం. థ్యాంక్ యూ.